ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2025 జూలై 2nd పక్షం అంటే 16 నుంచి 31 వరకు జరుగు రాశి ఫలితాలు తెలుసుకుంటున్నాము. అందులో ప్రధానంగా తీసుకున్నట్లయితే శని వచ్చేసి ఈ యొక్క మీనరాశిలో ఉన్నారు, రాహువు వచ్చేసి కుంభరాశి, కుజకేతువులు వచ్చేసి సింహరాశి, అలాగే కుజుడు మరలా ఇక్కడ కన్యలేకి 28వ తేదీ వస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి శుక్రుడు గురువు కలిసి ఇక్కడ మనకు ఈ యొక్క మిథున రాశి సంచారం చేస్తున్నారు. రవి బుధులు వచ్చేసి కర్కాటక రాశిలో ఉన్నారు. ఇది ఈ యొక్క గ్రహ గోచారము. ఈ గ్రహ గోచారాన్ని తీసుకున్నట్లయితే నెక్స్ట్ మీనరాశి మీన లగ్నాన్ని తీసుకున్నట్లయితే మీనరాశి వారికి శుక్రుడు మీకు 3వ ఇంటి అధిపతి, అలాగే అష్టమాధిపతి. ఈయన చతుర్థంలో ఉన్నాడు. సిబ్లింగ్స్ ద్వారా లాభాలు ఇస్తాడు. భూ సంబంధమైన క్రయ విక్రయాలలో మీకు విజయాన్ని ఇస్తాడు. నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ రంగం, ఇటు సైడ్ జాబ్స్ చేసేవారికి, టెక్నికల్ రంగాలలో వర్క్ చేసేవారికి బాగుంటుంది. బృహస్పతి మీ రాశాధిపతి, దశమాధిపతి కూడా ఇక్కడే మీకు చతుర్థంలో ఉన్నారు కాబట్టి బృహస్పతి 4లో యోగించాడు, కానీ మీ దశమ క్షేత్రాన్ని చూస్తాడు కాబట్టి ఉద్యోగంలో మాత్రం మీకు ఉన్నటువంటి వెలితిని తీసి పక్కన పెడతారు. మంచిగా ముందుకు జరిగే అవకాశాలను అందజేస్తారు. తద్మూలకంగా మీరు బాగుపడే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. శుక్రుడు వచ్చేసి మీకు 3వ ఇంటి అధిపతి, అష్టమాధిపతి కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ మధ్య మధ్యలో ఎదురైనా స్త్రీమూర్తిని ఆరాధించండి. దుర్గామాతనైనా, లక్ష్మీ స్వరూపిణి అయినటువంటి అమ్మవారినైనా ఆరాధించినట్లయితే మీకు ధనానికి కానీ అష్టమ భావం కష్టాలకు కానీ తావు లేకుండా ముందడుగు పడే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. మీకంటూ ఎల్డర్స్ ఎవరైతే నీడగా ఉన్నారో వాళ్ళు ఈ సమయంలో కైలాసాన్ని, కైవల్యాన్ని చేరుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పెద్దవాళ్ళ మనసును ఒప్పించకుండా ఈ పీరియడ్ మీరు గడిపారంటే మీ వాళ్ళ బ్లెస్సెస్ జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు పంచమంలో బుధుడు ఉన్నాడు. బుధుడు రవి ఉన్నాడు పంచమంలో. ఇక్కడ మీకు అనేక రకమైనటువంటి అభివృద్ధి పనులు ముందుకు జరగటానికి మధ్య మధ్యలో కొన్ని గ్యాప్స్ వచ్చినప్పటికీ కూడా మధ్యస్థ ఫలితాలను మాత్రం రీచ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అది ఫిల్మ్ మీడియా కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, ఉన్నత బిజినెస్ రంగాలలో ఉన్న వాళ్ళు కావచ్చు, భూ సంబంధమైనటువంటి బిజినెస్ చేసే వాళ్ళు కావచ్చు, అటవీ శాఖకు సంబంధించిన ఉద్యోగస్తులు కావచ్చు, బిజినెస్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడాను ఏదైనా భూమి పర్చేజ్ చేసి వ్యవసాయం చేద్దాం అనుకున్న వారికైనా వీరందరికీ కూడా మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. వ్యవసాయదారులకు ఈ యొక్క పెసరకు సంబంధించినటువంటి దానం వేసుకున్నట్లయితే మీకు మంచి రాబడి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ రాహు వచ్చేసి మీకు వ్యయంలో ఉన్నాడు కాబట్టి ప్రయాణాలలో అలసట ఎక్కువగా ఉంటుంది, కలత నిద్రగా ఉంటుంది, భయాందోళనలతో కూడుకున్నటువంటి నిద్రలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని మీరు నిత్యం పారాయణం చేసినట్లయితే మీకు మంచి జరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. గౌరవప్రదమైన జీవితాన్ని మీరు అనుభవించడానికి మీకు బుధాదిత్య యోగం, బిజినెస్ చేస్తే మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. సొసైటీలో మీకంటూ ఒక ఫేమ్ ఏర్పడుతుంది, మంచి జరుగుతుంది. అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో మీరు పాల్గొంటారు. మీ యొక్క దశమ కేంద్రాన్ని కుజుడు చూస్తున్నాడు. 2వ ఇంటి అధిపతి అలాగే భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు కన్యలో ఉండి మీకు ధనుర్రాశిని చూస్తున్నాడు. మీ దశమ భావాన్ని చక్కగా ఉంటుంది. ఫాస్ట్ ఇన్కమ్ ఉంటుంది, ఫాస్ట్ థాట్స్ ఉంటాయి, ఫాస్ట్ మూమెంట్స్ ఉంటాయి. అన్నీ బాగా జరగటానికి ఇది శుభసూచకంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడాను మీనరాశి వారికి పెద్దవారి దృష్టి పెట్టడం ఎంతో విశేషించి ఆలోచించదగ్గ విషయం. అలాగే మీ హెల్త్ విషయంలో కూడా కేర్ఫుల్గా ఉండండి. ప్రయాణాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే 7వ ఇంట్లో కుజుడు కదా, బయటికి సోషల్ లైఫ్లోకి ఉద్యోగం కావచ్చు, ఏదైనా అవసరాలకు కావచ్చు వెళ్ళినప్పుడు యాక్సిడెంట్లు గట్రా కాకుండా చూసుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడే అవకాశం కాబట్టి దీన్ని మరచిపోకుండా ముందుకు కొనసాగించండి మీ జీవితాన్ని. దత్తాత్రేయ స్తోత్రాన్ని పారాయణం చేసుకున్నట్లయితే చతుర్థంలో మంచినివ్వని ఈ యొక్క బృహస్పతి
శాంతించే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. స్వస్తి.